ఏపీసీపీడీసీఎల్ పల్నాడు సర్కిల్ కార్యాలయంలో సీఎండీ పి పుల్లారెడ్డి మంగళవారం సర్కిల్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూప్ ట్యాప్ల ఏర్పాటు, పీఎం సూర్యాగర్ పథకం అమలు, రెవెన్యూ కలెక్షన్లు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈరోజు పల్నాడు జిల్లా రెగ్యులర్ రివ్యూ మీటింగ్ కోసము నర్సరావుపేటకు రావడం జరిగింది. సిపిడిసిఎల్ పరిధిలో ఉన్న జిల్లాలన్నీ కూడా ప్రతి మంతు అన్ని పారామీటర్స్ రివ్యూ చేయడం కోసం ఎవరి మంతు ఒక జిల్లాకు వెళ్తాం మేము. ఆ భాగంలోనే ఈరోజు పల్నాడు జిల్లా రివ్యూ మీటింగు ఇక్కడ నర్సరావుపేటలో చేయడం జరుగుతుంది. రెవెన్యూ కలెక్షన్స్తో పాటు అదర్ టెక్నికల్ మ్యాటర్స్ అన్నీ కూడా రివ్యూ చేస్తాం. రెవెన్యూ కలెక్షన్స్ మార్చి నెల అందరూ కూడా 100% పైన చేశారు. ఏప్రిల్ నెలలో కొంత గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పేమెంట్స్ రాకపోవడం వల్ల ఒక 5% తగ్గింది. అట్లాగే ఎస్సీ ఎస్టీ రూప్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో అట్లాగే స్టేట్ గవర్నమెంట్ సహకారంతో సిపిడిసిఎల్ పరిధిలో 191,000 కనెక్షన్లు ప్రతి ఇంటి మీద 2 కిలోవాట్లు సోలార్ రూప్ టాప్ చేయడం కూడా జరుగుతుంది. అది కూడా ఈ జిల్లాలో కూడా ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఎస్సీ ఎస్టీ రూప్ టాప్ అంతా కూడా మేము ఆగస్టు నెలాఖరు లోపల పూర్తి చేయాలి. దానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా రావడం జరిగింది. ఇంకా కొన్ని మెటీరియల్ రావాలి, అది కూడా త్వరలోనే వస్తుంది. ఆగస్టు నెలాఖరుకు కంపెనీకి నిర్దేశించిన ప్రోగ్రాం 191,000 కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు నార్మల్ సూర్యాగర్ కూడా పీఎం సూర్యాగర్ కూడా ఇప్పటి వరకు సిపిడిసిఎల్ పరిధిలో దాదాపు 40,000 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 3,000 పైన 3,200 ఈ జిల్లాలో చేయడం జరిగింది. కొన్ని మండలాల్లో కొంత ప్రోగ్రెస్ తక్కువ ఉంది, అది కూడా ఈరోజు రివ్యూ చేశాం. అందరినీ కూడా మోటివేట్ చేసి అన్ని గ్రామాల్లో కూడా మండల హెడ్ క్వార్టర్స్, టౌన్స్, గ్రామాల్లో కూడా పెట్టడం చేయమని అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాం.